మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చూడగలుగుతాం. మొదటి 4, 5, 6 వచనాల్లో ఆయన మన పాపములను భరించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇవి జరిగిన తర్వాత చెప్పబడిన మాటలు కాదు. దాదాపుగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభు అయిన యేసుకు సంబంధించినటువంటి ప్రవచనాలను ఇస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు యొక్క పరిచర్యలో ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అది చూడడమే కాదు, స్పష్టంగా లేఖనాలు కూడా ఆ మాటలు పొందుపరిచారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్దకు వచ్చిన వారిని స్వస్థపరుస్తూ, దయ్యాలని వెళ్ళగొడుతూ, అలాగే తనను వెంబడిస్తున్నటువంటి పేతురు అత్త జ్వరంతో బాధపడుతుండగా ఆమెను బాగు చేయగా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడుతుంది, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అన్నమాట. పేతురు భక్తుడు కూడా ఇలా రాస్తున్నాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని. భౌతికమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, అంతకు మించి అంతరంగ గాయాలకు కలిగినటువంటి స్వస్థత. ఒక వ్యక్తి పాపములను బట్టి, అపరాధ భావమును బట్టి అతని అంతరంగంలో నేరస్థాపన జరుగుతూ ఉండగా, నిత్యము అతడు గాయపరచబడుతూ ఉండగా, పాపము నుండి విడుదల పొందిన లేదా అపరాధము నుంచి క్షమాపణ పొందిన ఆ స్వస్థతకు మించినటువంటి స్వస్థత ఏముంది? రక్షణ పొందిన వారిలో ఇక జీవితకాలము ఆ నేరస్థాపన అంతరంగంలో జరగడం లేదు. కారణం ఏంటి? వాళ్ళు విమోచించబడినారు. ఇక 2వ భాగంగా మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7 నుండి 9 వచనాలు చూడాలి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. మన ప్రభువు దూషించబడి కూడా బదులు దూషించలేదు. ఇక రాయబడినటువంటి మాటలన్నిటినీ సైలెంట్ సఫరింగ్స్ అంటారు. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా, వదకు తేబడినటువంటి గొర్రె అంటే ఆ కసాయివాడు ఆ గొర్రెను ఈ కాసేపట్లో దాన్ని చంపేస్తాడని తెలిసినా కూడా అది తిరుగుబాటు చేయకుండా వాడు ఎదురుగా మౌనంగా ఉన్నట్టు. చాలా వరకు ప్రజలు, జ్ఞానం లేని ప్రజలు, ఇదిగో మతం క్రీస్తును చంపేసింది లేదా యూదులు క్రీస్తును చంపేశారు, వారి చేతిలో నుంచి దేవుని కుమారుడైతే తను రక్షించుకోలేదే అని నేటికి విమర్శించేవారు లేకపోలేదు. అతనిని నలగొట్టుటకు ఆయనకు ఇష్టమయ్యను అనే మాట వీరికి అర్థం అవ్వాలి. ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన తప్పించుకొని పోయేదానికి కాదు. శిలువ ఎదుట నిలబడ్డాడు, శ్రమలను సహించాడు, మరణాన్ని గెలిచాడు. దయ్యాలు గడగడ వణికిపోతున్నాయి, మరణం ఆయన ఎదుట నిలవలేకపోయింది. ఎట్టి వ్యాధిగ్రస్తులైనా ఆయన బాగు చేస్తూ వచ్చాడు. మరి ఈ సమయంలో, అన్యాయపు తీర్పు సమయంలో ఎందుకని ఆయన మౌనంగా ఉన్నాడు? ఇదిగో యెషయా ఇచ్చిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లోనూ, యోహాను సువార్త 19వ అధ్యాయం 9 వచనంలోనూ సువార్త భాగాలు మనం చూస్తున్నాం. అనేక ప్రశ్నలు ఆయన మీద సంధించబడుతున్నప్పుడు ఆయన బదులేమి ఇవ్వకుండా మౌనంగా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. అందులో కూడా ప్రభు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రండి మనం వివాదం తీర్చుకుందాము అన్నవాడు ఆయన మాట్లాడగలిగితే, ఆయన వాదిస్తే అక్కడున్న మనుషులు ఎవరైనా గెలవగలుగుతారా? అపోస్తుల కార్యములో ఇలాగ రాయబడింది 8వ అధ్యాయము 32వ వచనంలో,
అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవల్లి వదకు తీయబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. యెరూషలేముకి వెళ్ళి తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నటువంటి నపుంసకుడైనటువంటి అధిపతి రథం మీద వెళ్తూ చదువుతున్నటువంటి యెషయా భాగం ఇది. చదువుతున్న దాన్ని అతను గ్రహించలేకపోయాడు. ఫిలిప్పు సువార్తికుడు వెళ్ళి దాన్ని వివరించగా అతడు మారు మనసు పొందాడు. ఈ రోజుకు ఈ సంగతులు అర్థం కాని మనుష్యులు, ఆయన దేవుడైతే, దేవుని కుమారుడైతే 3 మేకులు ఎందుకు తీసుకోలేకపోయాడు అంటూ మూలమునకు వ్యతిరేకముగా వ్యంగ్యముగా ప్రశ్నలు సంధిస్తున్నారు. వారి అజ్ఞానం అక్కడే బయలుపరచబడుతుంది కదా. ఇక యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చివరి భాగం 10 నుండి 12 వచనాలు. అతని నలగొరుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తను కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొను. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. నిశ్చయముగా అతడు మన పాపములను భరించాడు. 2వ భాగంలో అతడు మౌనంగా బదులేమి చెప్పక శ్రమ అనుభవించాడు. అయితే ఇప్పుడు విజయం పొందాడు. ఆ విజయానికి ప్రతిఫలం పొందుతున్నాడు. అతడు మృతిని గెలిచాడు కనుక దీర్ఘాయుష్మంతుడయ్యాడు. గొప్పవారితో అతనికి పాలు దొరికింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు ఇలా చెబుతున్నాడు. అందుచేత అని ప్రారంభిస్తున్నాడు. ఎందుచేత? ఇదివరకు మనం ధ్యానించమే అంశాన్ని బట్టి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇలాగే క్రీస్తును మాదిరిగా ఉంచుకొని లోకమందున్నటువంటి పాపమును బట్టి పరిశుద్ధులైన వారు ఆ శ్రమలను ఓర్చుకుంటూ ఒక రోజున సమస్తము పైన క్రీస్తు ద్వారా విజయం పొంది ఆయనిచ్చు బహుమతులు పొందుతారు. అపోస్తలుడైన పౌలు, ఇదిగో నాకు బహుమానం సిద్ధంగా ఉంది అన్నట్టుగా మన కొరకు ఇట్టి కార్యములు చేసిన, ఇట్టి కార్యములు సిద్ధపరిచిన ప్రభు నాకు యుగయుగములు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.